హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేజీఆర్ లాజిక్స్. ఎకనామిక్స్ ఆర్థిక శాస్త్రం. సోషల్ స్టడీస్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉందంటే అది ఎకనామిక్స్. అర్థమవుతుందా? సో ఈ ఎకనామిక్స్ నుంచి మనకి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అసలు ఈ ఎకనామిక్స్ టాపిక్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలి, సిలబస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం కంప్లీట్గా తెలుసుకోబోతున్నాం. ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటని కూడా నేను మీకు చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఇంకా మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనము ఆర్థిక సిద్ధాంతం, థియరీ ఆఫ్ ఎకనామిక్స్ అనే టాపిక్ అనేది ప్రిపేర్ అవ్వాలి ఫస్ట్. తర్వాత క్లాసిఫికేషన్ ఆఫ్ ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం వర్గీకరణ. సో నెక్స్ట్ టాపిక్ అనమాట ఇది. ఆ తర్వాత నేషనల్ ఇన్కమ్ అండ్ మెజర్మెంట్స్, జాతీయ ఆదాయం మరియు కొలత, ఇది కూడా మనం ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎకనామిక్ ప్లానింగ్, 5-year ప్లాన్ అండ్ నీతి ఆయోగ్, వెరీ 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 మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో వీటి నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో మీరు ఇలా ఒక క్రమబద్ధంగా చదివినట్లుగా అయితే ఈజీగా మీకు అర్థమవుతుంది. మనీ అండ్ బ్యాంకింగ్, సో వీటి నుంచి బ్యాంకింగ్ నుంచి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి, బ్యాంక్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు. సో బ్యాంకింగ్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా మీరు బాగా చదవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే ద్రవ్యోల్బణం గురించి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, ఇది ఒక కాన్సెప్ట్. నెక్స్ట్ రాజధాని మార్కెట్ మరియు స్టాక్ ఎక్స్చేంజ్, వీటి నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. బడ్జెట్ మరియు ప్రజా ఆర్థిక వ్యవస్థ, ధన వ్యవస్థ విధానాలు, ఆర్థిక కమిషన్, ఇది కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఈ టాపిక్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో ఈ టాపిక్ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ పన్ను విధానం గురించి కూడా, దీనికి సంబంధించిన బిట్స్ కూడా అడుగుతూ ఉంటాడు. పాపులేషన్ అండ్ అర్బనైజేషన్, జనాభా మరియు పట్టికీకరణ, దీని నుంచి క్వశ్చన్ రాకుండా మీకు ఎగ్జామ్ పేపర్ అనేది ఉండదు. జనాభా మరియు పట్టీకరణ, 2011 సెన్సస్, దీని నుంచి మనకి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు కదా. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట ఇది. సో దీని గురించి మీరు బాగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లుగా అయితే పేదరికము మరియు నిరుద్యోగం, వీటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా వస్తూ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే ఇక్కడ రిపోర్ట్ అండ్ ఇండెక్స్, దీని గురించి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుందన్నమాట. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్స్ గురించి కూడా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నేషనల్ ఆర్గనైజేషన్ అండ్ మినిస్ట్రీస్ ఆఫ్ మేజర్ స్కీమ్స్, సో వీటి నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. స్కీమ్స్, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనమాట. అవి అగ్రికల్చర్ సెక్టర్కి సంబంధించినవైనా లేకపోతే జాతీయ సంస్థలకు సంబంధించినవైనా సరే, ఏవైనా సరే మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. ఒక క్వశ్చన్ అయితే పక్కాగా వస్తుంది ఈ ఎకనామిక్స్ నుంచి. మనకి ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి క్వశ్చన్స్ అనేది పక్కాగా ఒక క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లుగా అయితే చూడండి, ఇక్కడ ఇవన్నీ స్కీమ్స్ అనమాట. సో ఈ స్కీమ్స్ నుంచి మనకి ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి అడుగుతూ ఉంటాడు అనమాట. ఇవన్నీ స్కీమ్కి రిలేటెడ్గా ఉండేవన్నమాట. విద్యారంగానికి సంబంధించిన స్కీమ్స్, ఎడ్యుకేషనల్ సెక్టార్, ఫైనాన్షియల్ సెక్టార్స్, అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ సెక్టార్స్, ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్నోవేన్స్ సెక్టార్స్ గురించి, అలాగే స్కీమ్స్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్. సో వీటన్నిటి నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ కింద ఇవన్నీ వస్తాయి కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ నుంచి మనకి 1 లేదా 2 క్వశ్చన్స్ అనేవి ఈజీగా వస్తాయి అన్నమాట. సో ఇవన్నీ ఇంపార్టెంట్ టాపిక్స్. వీటికి మించి మీకు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా సరే వీటికి మించి క్వశ్చన్స్ అయితే అడగడు. ఇవే ఇంపార్టెంట్ టాపిక్స్, ఇదే సిలబస్ అనమాట. మీరు ఒక వరుస క్రమంలో చదువుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే మీ ప్రిపరేషన్ అనేది వేగవంతం అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే స్కామ్, ఇవి కూడా స్కీమ్స్, ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్స్ గురించి అడుగుతూ ఉంటాడు. హెల్త్ అండ్ శానిటైజేషన్ స్కీమ్స్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. అలాగే ఇంకేమైనా కొత్తగా వచ్చిన స్కీమ్స్ గురించి కూడా అడుగుతూ ఉంటాడు. సో అలాగే అగ్రికల్చర్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ గురించి కూడా మనకి ఎక్కువగా క్వశ్చన్స్, ఒక క్వశ్చన్ అయితే 1 లేదా 2 క్వశ్చన్స్ అయితే ఈజీగా వస్తూ ఉంటాయి అగ్రికల్చర్ నుంచి. సో అగ్రికల్చర్ టాపిక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండస్ట్రీ సెక్టర్స్, పారిశ్రామిక రంగాల గురించి కూడా అడుగుతూ ఉంటాడు. సో ఓవరాల్గా మనకి ఎకనామిక్స్, ఆర్థిక శాస్త్రం నుంచి ఈ టాపిక్స్ ఉన్నాయన్నమాట. ఈ టాపిక్స్ మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఇంతకు మించి ఇంకా అడగడానికి ఏముండదు. సిలబస్ ఇది. సో నేను చెప్పిన సిలబస్ మీరు
డైలీ 2-3 టాపిక్స్ మీరు ఫినిష్ చేసినట్లుగా అయితే ఈజీగా మీరు 1 మంత్లో ఈ టోటల్ ఈ ఎకనామిక్స్ అనేది కంప్లీట్ చేసేయగలుగుతారు. సో ఇలా చదవండి. మీరు దేనికి ప్రిపేర్ అయినా సరే, రైల్వేస్కి కానీ, ఎస్ఎస్సికి కానీ, గ్రూప్స్కి కానీ, దేనికి ప్రిపేర్ అయినా సరే ఈ సిలబస్ అయితే సరిపోతుంది. ఈ సిలబస్ని మీరు నోట్స్ రాసుకొని మీరు ఎప్పుడైనా బుక్స్ కొనేటప్పుడు ఆ బుక్స్లో ఈ సిలబస్ ఉందో లేదో ఒకసారి గమనించండి. ఈ సిలబస్ ఉంటే ఆ బుక్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ బుక్ అనమాట. సో ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఎకనామిక్స్ నుంచి ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.